హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కె వాసవదత్త రమణ గారు రచించిన వానప్రస్థం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మా అమ్మా, ఏం చేస్తున్నావే? రవి విసుగ్గా అన్నాడు హర్షకి స్కూల్ డ్రెస్ వేస్తూ. వస్తున్నాన్రా రవి, నాన్నగారికి కాఫీ ఇచ్చి పక్క బట్టలు సర్ది వస్తున్నాన్రా. వరలక్ష్మి కొంగు దోపుకుంటూ గదిలోంచి బయటకు వచ్చింది. అమ్మా, హర్షకి స్కూల్ బస్ వచ్చే టైం అయింది. కాస్త అన్నం కలిపేసి వాడు బుట్ట సర్దే, నేను ఈలోగా బట్టలు వేసుకుని వస్తాను. రవి చిరాకు పడుతూ బాత్రూంలోకి వెళ్లాడు. కొడుకు చిరాకుకు వరలక్ష్మి మనసు నొచ్చుకుంది. అయినా తమాయించుకుని వంటింట్లోకి వెళ్ళింది. అక్కడ భారతి స్నానానికి వేడినీళ్లు బకెట్లో వంపుకుంటోంది. భారతి, వాడికి బాక్స్లోకి కూర కలపనా, పప్పు పెట్టనా? కోడల్ని నెమ్మదిగా అడిగింది. అబ్బా అత్తయ్య, ఏదొకటి పెట్టండి. ఇవాళంతా హడావిడే, పనే తెవలడం లేదు. హడావిడిగా బాత్రూంలోకి పరిగెత్తింది భారతి. హర్ష తలదువ్వి పౌడర్ రాసి తయారు చేసి వాడి స్కూల్ బ్యాగు బుట్ట తీసుకుని వీధి గుమ్మం ముందు పెట్టింది వరలక్ష్మి. వరం, ఒక్కసారి రా, నా పెన్షన్ ఫైల్ ఏది కనబడ్డం లేదు. లోపల నుంచి రంగారావు కేకపెట్టాడు. వరలక్ష్మి ఏదో అనబోయింది. వెళ్ళమ్మా వెళ్ళు, ముందు నాన్నగారు పని చూడు, పొద్దునే ఫైల్ కావాలాయనికి. రవి కోపంగాని హర్షని సందు చివరి బస్సెక్కించడానికి తీసుకెళ్లాడు. వరలక్ష్మి చిన్నగా నిట్టూర్చి లోపలికి నడిచింది. ఏవండి, ఎందుకా తొందర? ఆ గావు కేకలు, ఆ ఫైలేదో మధ్యాహ్నం తీరిగ్గా చూసుకోవచ్చుగా. కొడుకు కోడలు తన మీద ప్రదర్శించిన విసుగు, కోపం ఆవిడ భర్త మీద ప్రదర్శించింది. మంచం మీద కూర్చున్న రంగారావు ముందుకు వంగి కళ్ళజోడు సరిచేసుకుని భార్య వంక పరిశీలనగా చూసి పరిహాసంగా నవ్వాడు. భేష్, కాపురం చేసిన ఇన్నాళ్లకు నీలో ఎంత కోపం విసుగు చూశాను వరం. చుర్రుమంది ఆవిడికి. చాలండి, పొద్దున్నే మీ జోకులు. ఇదిగో ఫైలు, బీరువాల ఎదురుగా భద్రంగా ఉంది, సరేనా? పెద్ద పన్నున్నట్లు పిలుస్తారు అంటూ చేతులు తిప్పుతూ బిగ్గరగా అంది. ఆయన నవ్వుతూ ఏదో అనేంతలో అత్తయ్యా, భారతి పిలుపు వినబడింది. వస్తున్నాను అంటూ ఆయన వంక చూస్తూ బయటకు వచ్చింది. రంగారావు వరలక్ష్మి వెళ్లిన వైపే సాలోచనగా చూస్తూ ఉండిపోయాడు. అత్తయ్య, పూజ ఇప్పుడే లేచింది. ఇదిగో ఈ పాలు కాస్త పట్టించండి, నేను ఈలోపు వేణీళ్లు పడేసి టిఫిన్ బాక్సులు రెడీ చేస్తాను. భారతి చీరపిన్ని సవరించుకుంటూ వచ్చి పూజని అందించింది. మనవరాలను ఒళ్ళో వేసుకుని పాలు త్రాగించింది వరలక్ష్మి. పిల్లాన్ని దింపేసి వచ్చిన రవి గబగబా బ్రీఫ్ కేస్ సర్దుకొని, భారతి రెడీనా? టైం అయిపోతుంది. వంటింట్లోకి చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అరిచాడు. అబ్బా, రెడీగానే ఉన్నాను, కాస్త ఈ టిఫిన్ తినండి ముందు అంటూ భారతి ఉప్మా ప్లేట్ అతనికిచ్చి తనొకటి తీసుకుంది. అత్తయ్య, వెళ్ళొస్తాము. పూజ ఇవాళ లేటుగా లేచింది. నీళ్లు కాగే ఉన్నాయి కదా, కాస్త స్నానం చేయించేయండి. పూజని గట్టిగా ముద్దు పెట్టుకుంటూ అంది భారతి. వాళ్ళు ఆఫీసుకి వెళ్లగానే పూజను చంకలు ఇరికించుకొని టిఫిన్ అందించింది రంగారావుకి. అబ్బా, ఇంత చల్లగానా వరం? నీకు తెలుసుగా నాకు ఉప్మా వేడిగా ఉండాలని. రంగారావు ఉప్మా నోట్లో పెట్టుకుని అన్నాడు. ఆవిడ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. అలసటగా గుమ్మానికి జారగిలబడింది. ఆవిడ ముఖం చూసి నొచ్చుకున్నాడు రంగారావు. తను అలా అని ఉండాల్సింది కాదని. వంటింట్లోకి వెళ్లి మూకుడులోంచి ఉప్మా ఇంకో ప్లేట్లో వేసి వరలక్ష్మికి ప్లేట్ అందించాడు తినమన్నట్లుగా. భర్త కేసు చూసి మౌనంగా తీసుకుంది వరలక్ష్మి. ఇద్దరు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. పూజని ఆయనకు అందించి కాఫీ కలుపుకొచ్చింది ఆవిడ. కాస్త వేడి కాఫీ తాగేటప్పటికీ పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది ఆవిడకు. వరం, నీకు ఈ మధ్య పని చాలా ఎక్కువైందే. చాలండి, ఎవరైనా వింటే నవ్విపోతారు. మన పిల్లలకి చేసుకోవడం కూడా ఓ పనేనా? మన పిల్లలైనా ఎంతవరకు? నీకు వయసు పెరిగిపోతుంది కాని అని అతనేదో చెప్తుండగా ఆయన మాటలకు అడ్డొస్తూ, ఓపిక ఉన్నంత వరకు. పాపం, ఇద్దరికీ ఉద్యోగాలాయే. తెల్లారితే ఉరుకులు పరుగులు. ఎప్పుడో రాత్రికి వేలాడుతూ వస్తారు. అప్పటికి వంటంతా భారతే చేస్తోంది ఈ మధ్య. అవునవును, నువ్వు బియ్యం కడిగి పెడితే కుక్కర్లో పెడుతుంది. కూరలు తరిగి రెడీగా ఉంచితే తిరగమాత వేస్తుంది. ఇడ్లీ పిండి మెత్తగా రుబ్బు పెడితే ఇడ్లీలు తయారు చేస్తుంది. అంత పని భారతే చేస్తోంది. రంగారావు ఎకసక్కంగా అన్నాడు. అయ్యో, ఇడ్లీ అంటే గుర్తొచ్చింది. పూజకి అన్నం మెత్తగా విడిగా పడేయాలి అంటూ వంటింట్లోకి వెళ్ళింది. జాలిగా చూశాడాయన వెళుతున్న ఆవిడ వంక. చంటిదానికి స్నానం చేయించి పడుకోబెట్టేటప్పటికి 1 గంట అయింది. రంగారావు నెమ్మదిగా లేచి టేబుల్ మీద కంచాలు పెట్టాడు. ఇద్దరు కలిసి భోజనాలు చేశారు.
వంటిల్లు సర్ది పడుకుందామని ఇలా పక్క మీదకు ఒరిగిందో లేదో పూజ ఏడుస్తూ లేచింది. పాలు కలిపి పట్టించి కాసేపు ఆడించింది ఆవిడ. 3:30 అవుతుండగా హర్ష వచ్చేశాడు. వాడికి అన్నం పెట్టి ట్యూషన్కు పంపించింది. 4 దాటుతుండగా రంగారావు నిద్రలేచాడు. ఆయనతో పాటు టీ తాగింది. పని మనిషికి అంట్లు వేసి ఆరేసిన బట్టలు మడతపెట్టి ముఖం కడుక్కొని బట్టలు మార్చుకొని చంటిదాన్ని తయారు చేసింది వరలక్ష్మి. చీకటి పడేటప్పటికి రవి, భారతి ఇద్దరూ వచ్చేశారు. భారతి కాఫీ తాగుతూ ఓ పక్క అన్నం మరో పక్క కూర పడేసింది. రంగారావు, వరం రా, అలా వాకింగ్కి వెళ్ళొద్దాం అన్నాడు. అబ్బా, ఇప్పుడా? రాలేను, అయినా చీకటి పడిందిగా. 5ంటికి వెళ్దామంటే వీళ్ళు వచ్చాక వెళ్దామంటావు, ఏదో వంక పెడతావు విసుక్కున్నాడు ఆయన. ఆ విసుగులో నీ ఆరోగ్యం కోసం కూడా అన్న ధ్వని అర్థం చేసుకున్న వరలక్ష్మి, సరే పదండి, చెప్పులు వేసుకుని వచ్చింది. వాళ్ళు వెళ్ళాక, మీ నాన్నగారికి అత్తయ్య గారంటే ఎంత ప్రేమో చూడండి అంది భారతి. ఏ, నాకు లేదా నువ్వంటే? రవి కొంటెగా అన్నాడు. చిన్నగా నవ్వేసింది. అది కాదండి, మీ అమ్మగారు ఇంట్లో పని వల్ల చాలా కష్టపడుతున్నారనే కొత్త ఫీలింగ్ ఆయనకు తరచుగా వస్తోంది. అమ్మకా? పనా? వంటకి నువ్వు ఉన్నావు, అంట్లకి బట్టలకి అన్నింటికి పనివాళ్ళని పెట్టాము, ఇంకా ఏం పని? రవి ఆశ్చర్యంగా అన్నాడు. పూజ పని. అదేంటి? పూజలాంటి ఏడిపించిన పిల్లల్ని 100 మందినైనా పెంచవచ్చునని అమ్మ ఎన్నిసార్లు అంటుందో కదా. అయినా హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఇద్దరు కాలక్షేపం చేస్తూ పూజను చూడవచ్చుగా. ఏమో, మనకేమాత్రం సాయం చేయకుండా ఆవిడ ఎప్పుడూ ఆయన పక్కగానే ఉండాలని కోరిక ఉందేమో. నిజానికి అమ్మకి నాన్నగారి పనే ఎక్కువ. అమ్మ ముందు నుంచి అలాగే అలవాటు చేసింది, అన్నీ దగ్గరుండి అమర్చి పెట్టడం. కొంపదీసి నేనలా లేనని మీలో ఏమైనా కొత్త ఫీలింగ్స్ పుడుతున్నాయా ఏమిటి? భారతి హాస్యంగా అంది. నో భారతి, ఐ డోంట్ లైక్ ఇట్. నేను ముందు నుంచి నా పనులన్నీ నేనే చేసుకునేవాడిని. డిసిప్లిన్ అంటే నాకు ఇష్టం. ఇంట్లో అందరూ కష్టపడాలి, అంతేగాని ఏ ఒక్కరో కాదు. అలాగే పెరిగాను. చెల్లెలు తమ్ముడు కూడా అదే ఫాలో అయ్యారు. అందరం చక్కగా సెటిల్ అయ్యాం. ఎలాగైనా పూజ వల్ల ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. పూజ స్కూల్కి వెళ్లే వరకు మనకు ప్రాబ్లం అండి అంది భారతి. ఛా, అలా అనుకో భారతి, చూద్దాంలే, కాకపోతే డే కేర్లు ఉన్నాయిగా అంటూ తీసి పారేశాడు రవి. అంతవరకు వస్తే ఎలాగూ తప్పదు నిట్టూర్చుంది భారతి. తప్పదు వరం, నెమ్మదిగా అన్నాడు రంగారావు పార్క్లో వరలక్ష్మితో నడుస్తూ. వరం, ఇంట్లో పరిస్థితి చూస్తూనే ఉన్నావు. నేను రవిని, భారతిని తప్పు పట్టడం లేదు. ఇప్పటి తరంలో అందరూ అలాగే పరుగులు పెడుతున్నారు, ఏదో సుఖాల కోసం ఆరాటపడుతున్నారు. అయినా అది వాళ్ళిష్టం. వాళ్ల సుఖం కోసం మిగిలిన మన కొద్ది జీవితం బలి చేసుకోవటం మటుకు అవివేకం. ఇంకెన్నాళ్ళు బ్రతుకుతామో తెలియదు. ఈ కొద్ది రోజులు మటుకు నా పనులలో నువ్వు, నా ఆలోచనల్లో నేను గడపడం మటుకు అవసరం. నిదానంగా ఆలోచించు. పూజకు నీళ్లు పోస్తూ ఉంటావు, ఉప్మా వేడిగా తినాలనుంటుంది ఇద్దరికి. చల్లారింది బాధపడుతూ తింటాం చివరికి. పొద్దున్నే లేవలేను అంటావు, పాలవాడి కేకకి నీకే మెలకు వస్తుంది, నువ్వే లేస్తావు. ఇలా చెబుతుంటే ఎన్నో ఉదాహరణలు మన జీవితాల్లో. మన పిల్లల్ని అప్పులు చేసి చదివించి అష్టకష్టాలు పడి ప్రయోజకులు చేసి అన్ని రుణాలు తీర్చుకొని ఇప్పుడే ఒడ్డున పడ్డాం. పిల్లల చదువులు పాడైపోతాయని నువ్వో చోట నేనో చోట అలా ఇద్దరం ఎన్నో ఏళ్లు విడిగానే బతికాం. ఇప్పుడు దగ్గరగా ఉన్నామన్న తృప్తి మనం రోజురోజుకు పెంచుకుంటున్న అనుబంధాలతో ఆవిరైపోతోంది రంగారావు అన్నాడు. వరలక్ష్మి భర్త వంక బేలగా చూసింది. ఇది తప్పు కదా అంది హీనస్వరంతో. ఏమాత్రం కాదు. మన శేష జీవితం ప్రశాంతంగా గడపాలని కోరుకోవడం నేరం కాదు. మరి సమాజం, రవి వాళ్ళు ఎంత బాధపడతారో. ఎవరేమనుకున్నా నేను లెక్క చేయని వరం. ఏలూరులో పనిచేసేటప్పుడు సదాశివం, నా స్నేహితుడు, అదే ఆశ్రమంలో చేరాడట. ఎంతో హాయిగా ఉందట అక్కడ. నెలకు 2000 కడితే ఒక పూట భోజనం, మరో పూట టిఫిను, పూజ మందిరం, చక్కటి తోటలు, అన్నీ సౌకర్యంగా ఉన్నాయట. డాక్టర్లు వారం వారం పరీక్షించి వెళతారు. ఇంకా ఎలాంటి సందేహాలు పెట్టుకోకు. మనం సంసారంలో కూరుకుపోయి పోగొట్టుకున్న ఆనందాలన్నీ ఆధ్యాత్మిక చింతనతో కలిసి అనుభవిద్దాం. సరే, వరలక్ష్మి గొంతు వణికింది. నిన్న సాయంత్రం తాను తీసుకునే నిర్ణయాన్ని కొడుక్కి చెప్పారు ఆయన. తండ్రి చెప్పిన విషయం విని క్షణం పాటు నిర్ఘాంతపోయాడు రవి. ఏమిటి నాన్నగారు, ఇంత హఠాత్తుగా? రవి గొంతులో బాధ ధ్వనించింది. ఒరే రవి, నువ్వు బాగా చూడటం లేదనో, మాకిక్కడ బాగాలేదనో వెళ్లడం లేదు. మా శేష జీవితాలు ప్రశాంతంగా గడపాలన్న కోరికతో వెళ్ళిపోతున్నాము. మమ్మల్ని ఆపవద్దు.
అలాగే మీరెప్పుడు మమ్మల్ని చూడాలనుకున్నా వెంటనే వచ్చేయండి. ఒకవేళ మీకు వీలు కాకపోతే ఎప్పుడో మేమే కనిపిస్తాం, రంగారావు నిబ్బరంగా అన్నాడు. ట్రైన్లో వెళ్ళిపోతుంటే వరలక్ష్మి బోరుమని ఏడ్చేసింది, అందరినీ వదల్లేక. ఇబ్బందని, టెన్షన్ వస్తుందని మీ నాన్నగారికి అహం, అందుకే సులువుగా తెప్పుకుని వెళ్ళిపోయారు. కోపంగా బాధగా అంది భారతి ఇంటికి తిరిగి వస్తుంటే. లేదు భారతి, ఒక రకంగా ఆయన భావాలు కరెక్టేనేమో. చాలండి, అందరూ ఏమనుకుంటారు? అయినా ఒకళ్ళు జారిపోతే అప్పుడు గుర్తుకొస్తాంలేండి మనం, తప్పకుండా. భారతి, ఆ పరిస్థితిని ఎదుర్కోవడానికే వాళ్ళకి ప్రయాణం. ఆ మనోనిబ్బరం పెంచుకోవడానికి ఈ ఆశ్రమ జీవితం వాళ్లకో సాధనం. అయినా ఆలోచిస్తూ ఉంటే మనం కూడా ఇంకో 25 ఏళ్ల తర్వాత ఇదే మార్గం పట్టక తప్పదేమో. ఇదో వానప్రస్థం. రవి స్కూటర్ నడుపుతూ సాలోచనగా అన్నాడు. భారతి మనసులో కూడా ఆలోచనలు మెదులుతున్నాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.